అండమాన్ నికోబార్ దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి దీవులు ఉంటాయి. ఆ దీవుల దగ్గరికి కూడా మనం వెళ్ళకూడదు, నిషేధం విధించబడింది. భారత ప్రభుత్వమే నిషేధం విధించింది. రాజ్యాంగం ప్రకారం అక్కడున్న గిరిజనులకి పూర్తి హక్కును కల్పించబడింది. మనం అక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అలా వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన సంఘాలు అంగీకరించాలి. అది కూడా మనం తినే ఆహారాలు మనకు సంబంధించినటువంటి ఏం పట్టుకుపోకూడదు. కరోనా టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఎప్పుడూ వాళ్ళు ఐసోలేట్. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కండిషన్స్ రీత్యా వేరేవి పడవు. అందుకని చెప్పేసి అక్కడికి అలౌ చెయ్యరు అనమాట. బట్ అమెరికాకి సంబంధించిన ఒక యూట్యూబరు అక్కడికి వెళ్ళాడు. ఈ కూల్ డ్రింక్ డబ్బాలు, బీర్ బాటిల్ అవి పట్టుకుని, బీర్ డబ్బాలు అవి పట్టుకుని పోయాడు. ఇప్పుడు అతని మీదన భారత ప్రభుత్వం కేసు పెట్టింది. రూల్ ప్రకారం అట్లాంటి తీసుకెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ మీదన నార్త్ సెంటినల్ ఐలాండ్కి, అండమాన్ దగ్గర ఉన్నటువంటి దానికి వెళ్ళినటువంటి యూట్యూబర్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సరే, అమెరికాకి ఆటోమేటిక్గా తెలిసినా అమెరికా కూడా ఏం చేయలేదు. చట్ట ప్రకారం అతనికి బెయిల్ ఇచ్చి తర్వాత బయటికి పంపించాల్సిందే. బయట వాళ్ళు అలౌ చేయరు అని తెలిసినా కూడా ఇలాగే జరిగింది. వాస్తవంగా 2018 ఇట్లాగే ఒక విదేశీయులు, ఫారెన్ మిషనరీకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తమ మిషనరీకి మతం మార్చే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ ఆయన్ని కొట్టి చంపేశారు. అప్పుడు అంత సీరియస్గా ఉంటుంది అక్కడ. వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి.